ఇక ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఉన్నారుగా. ఎందుకంటే నబీల్ ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, నైనిక ఉంది, యష్మి ఉంది, ఉన్నారు. అదే విధంగా అందరూ ఉన్నారు. నీకెలా తెలుసు? చూసాం కదా. భలే చెప్తున్నాడు కరెక్ట్ గా. అసలు ఎంత ఇంటెలిజెంట్, జీనియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు షేక్ అయింది తెలుసా? అందరు కంటెస్టెంట్ల పేరు చక్కగా చెప్తున్నావు. వెరీ గుడ్. బాగా నేనేమో అనుకున్నాను, వెరీ ఇంటెలిజెంట్ యు ఆర్. పేర్లు చెప్పినంత మాత్రం ఇంటెలిజెంట్ అయిపోతాం అక్క. ఆట ఎలా ఆడతారు అనేది కనిపెట్టాలి. అది సరే. ఏంటి అక్క వీళ్ళందరి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎవరు ఆట ఎలా ఆడతారు? ఎందుకంటే మీ ఆట మీరు నబీల్ స్ట్రైట్ ఫార్వర్డ్. నబీల్ స్ట్రైట్ ఫార్వర్డ్. తనకి ఈ ఆటలో ఎట్లేం తెలియదు. అంటే తను మనసుకి నచ్చినట్టు ఉంటున్నాడు. అస్సలేం లేదు. నబీల్ జీరో కన్నింగ్. చాలా మంచోడు. తనొకడు, నైనిక, వీళ్ళిద్దరు ఏంటంటే చాలా ప్యూర్గా ఆడుతున్నారు. ఇంకా ఫైటర్స్ బాగా ఫైట్ చేయగలిగేది అయితే సీత. విష్ణు అయితే ఫన్నీ అన్నీ ఉన్నాయి విష్ణు దగ్గర. సో విష్ణు ఏంటంటే కొంచెం ఇన్నోసెంట్, ఫన్నీ అన్నీ ఉన్నాయి విష్ణు దగ్గర. వీళ్ళు నలుగురు నాకు ఇష్టమైన కంటెస్టెంట్స్. విష్ణు, సీత, నబీల్, నైనిక. వీళ్ళు గేమ్ లాగా ఆడుతున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, ఒక జట్టు లాగా ఫామ్ అయ్యి అక్కడంతా కొంచెం నాటకాలు వేస్తున్నారు. బట్ వీళ్ళు నలుగురు మాత్రం జెన్యూన్గా ఆడుతున్నారు. ఆడియన్స్ మీరు కూడా గమనించండి అండ్ ప్లీజ్ సపోర్ట్ రైట్ పీపుల్. నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా. ముందే వాళ్ళు పరిచయం కాబట్టి. ఇప్పుడు నా ఇష్యూలో కూడా కుక్కర్ ఇష్యూకి గుద్దేసింది యష్మి. అక్కడ ప్రేరణను సేవ్ చేసింది. ప్రేరణకిను సోనియాకి పడకపోతే ఆ ఇష్యూ అర్థం కాలేదు కాబట్టి కుక్కర్ ఇష్యూలో నాకు నామినేట్ చేశారు. అసలు ఎంతవరకు కరెక్ట్? అది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ కదా. అది సేవ్ చేసుకున్నారు. వాళ్ళు సేవ్ చేసేస్తారు, వాళ్ళని పంపిరు అంతే. అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సోనియా క్యారెక్టర్ అసోసియేషన్ ఆ అంశాలు మీకు ఎలా అనిపిస్తుంది? చిరాకు వచ్చింది. ఏమి చేయలేకపోతున్నా, ఇక్కడ ఉన్నాను కాబట్టి. లోపల ఉండింటే చూపించేదాన్ని. నిజంగా చెప్తున్నా. నేను చాలా ఆపుకున్నా. కొన్ని షార్ట్స్ నాకు చూపించారు. నాకు బీపీ వస్తుంది. విష్ణు పాపం బాధపడుతుంటే నాకు కోపం, పిచ్చి కోపం వస్తుంది. అవన్నీ ఏంటంటే కోపం వచ్చినప్పుడు నేను అరిచేయాల్సిందంట. నేను ఆపుకోవడం అనేది కూడా తప్పే. ఆపుకోకుండా నేను ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఇచ్చి పడేసి ఉంటే నేను ఇంకా లోపలే ఉండేదాన్ని. సో కానీ మీరు అంటే ముందు కొన్ని ఇక్కడ నేర్చుకుని వెళ్ళలేకపోవడం కొంచెం మైనస్ అనిపించింది కదా. 100%. ఓకే. సో నిజంగా అట్లా ఎవరు కూడా అట్లా మాట్లాడకూడదు. క్యారెక్టర్ అసోసియేషన్ అనేది ఉండకూడదు నాకు తెలిసి. తప్పట్లా. ఇప్పుడు అక్కడ నాకు బాగా అనిపించింది, నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కప్పులు కూడా చాలా బాగున్నాయి. తానిషా ప్రభు ఉన్నట్టు ఇక్కడ హాయిగా మంచిగా కప్స్. మీరు కూడా తాగితే తీసుకున్నారుగా 3 కప్పులు. చియర్స్. మీరు కూడా ఆడియన్స్ చూసేవాళ్ళు చక్కగా ఏదైనా మంచి టీయో కాఫీయో పెట్టుకొని మా ప్రోగ్రామ్ చక్కగా ఎంజాయ్ చేయండి. ఇంత లీజర్గా చక్కగా మాట్లాడిన ప్రోగ్రామ్ అయితే నేను లేదు నాకు తెలిసి. ఇలా ఇంత సరదాగా, ఇంత ఇదిగా, ఫన్గా, అంటే నాకు టైర్డ్గా లేదు. మంచిగా ఇంట్లో దోశ గీసే తిని నేను కూడా మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నా. ఓకే. సో టీ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. నేను చేయాలి కదా, మీరే ముందు చేశారు. తమ్ముడు ఎర్రగా తీసిన తమ్ముడు.